ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రీనరీ గురించి మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీనరీ అమెరికా లోపల మనం సిటీలో ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఈ చెట్లు ఏ విధంగా వీళ్ళు డెవలప్ చేశారో మీరు చూడండి ఫ్రెండ్స్. మనం ఎక్కడో ఫారెస్ట్లో ట్రావెల్ చేయట్లేదు ఫ్రెండ్స్, వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సిటీ ఇట్ సెల్ఫ్. సో సిటీలో కూడా మనకు బోత్ ద సైడ్స్, అమెరికాలో మనము ట్రావెల్ చేసేటప్పుడు రోడ్డుకు రెండు సైడ్లు కూడా ఈ ట్రీస్ ఏ విధంగా ఈ గ్రీనరీని వీరు డెవలప్ చేస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇక్కడ పచ్చదనము తర్వాత ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకోసం ఫ్రెండ్స్ ఇప్పుడు మన కంట్రీకి ఇక్కడ కంపేర్ చేస్తే మన దగ్గర ఇప్పుడు ప్రతిరోజు మేము ఇక్కడ న్యూస్లో వింటున్నాం ఫ్రెండ్స్ 45 degrees 48 degrees టెంపరేచర్ ఉందని చెప్పేసి. ఇక్కడ కూడా ఇప్పుడు మే నెల ఫ్రెండ్స్, ఇది 2024 ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ మే. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్లా ఉందంటే ఫ్రెండ్స్, ఇది పీక్ సమ్మర్ అయినప్పటికీ కూడా 15 degrees కన్నా ఎక్కువ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ టెంపరేచర్. 15-20 degrees కన్నా ఎక్కువ లేదు, చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. సో నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత సమ్మర్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూల్గా ఉండడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్ గ్రీనరీ ఫ్రెండ్స్. ఈ గ్రీనరీ ఏ విధంగా ఇంత బాగా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. మన కంట్రీలో కూడా మనము చెట్లు పెంచడం అనే కార్యక్రమాన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే మనము చాలా మటుకు చెట్లన్నీ కట్ చేసి మనము కన్స్ట్రక్షన్ సైడ్ పోతూ ఉన్నాం మనము. సో అది కాకుండా మనం ఏంటంటే కొంచెము మన ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడానికి కూడా కొన్ని పనులు, చెట్లను కాపాడుకోవాలి, వీలైతే ఇంకా చెట్లు పెంచుకునే ప్రయత్నం అయితే మనం చేయాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ మై సిన్సియర్ అపీల్ అండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. సో మనకు టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి కూడా గ్రీనరీ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మీకు ఐ వాంటెడ్ టు కన్వే ఫ్రెండ్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ ఫ్రెండ్స్. అది కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంత పీక్ సమ్మర్లో కూడా ఫ్రెండ్స్ మీకు ఎవ్రీ 2 days ఒకసారి వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 days ఒకసారి 3 days ఒకసారి వర్షం పడుతుంది. చాలా కూల్గా అట్మాస్ఫియర్, ఎంత 10-15 degrees కన్నా ఎక్కువ ఉండదు ఇక్కడ. మ్యాక్సిమం ఉంటే ఒక 15 degrees 20 degrees ఉంటుంది. సో చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎంత సమ్మర్ ఉన్నా కూడా మనకు మనం ఇండియాలో భయపడాల్సినంత పరిస్థితి అయితే ఇక్కడ లేదు ఫ్రెండ్స్. అది ఒక రీజను. ఇంకొక రీజన్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు కన్వే చేశాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ 99% ఆర్ 98-99% అంతా కూడా వుడ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్నీ కూడా వుడ్ కన్స్ట్రక్షన్స్ ఉండడంతో కూడా ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. అది కూడా ఒక రీజను. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాస్టిక్ను కూడా మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన కంట్రీ లోపల విపరీతంగా మనం ప్లాస్టిక్ కూడా వాడుతున్నాం. ఆ ప్లాస్టిక్ కూడా వాడకుండా ఒకటి చూసుకోవాలి. సో ఇక్కడైతే అమెరికాలో ఫ్రెండ్స్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ వెదర్ కండిషన్స్ ఫ్రెండ్స్. అదొక విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ రోడ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, చాలా క్లీన్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను లాస్ట్ టైం కూడా ఫ్రెండ్స్ మీకు ఈ గ్రీనరీ గురించి నేను 2-3 వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్. మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ షోయింగ్ యూ. మనము ఈవెన్ సిటీలో ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనకు ఎట్లా అంటే కంప్లీట్గా మన ఫారెస్ట్ల నుంచి ట్రావెల్ చేస్తున్నామా అన్న ఫీలింగ్ అయితే మనకు తప్పకుండా కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బోత్ ద సైడ్స్ ఆఫ్ ది రోడ్స్ మనకు విపరీతంగా చెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ సిటీ మనకు ట్రావెల్ చేసేటప్పుడే కాకుండా మన ఇంటి దగ్గర కూడా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కంపల్సరీ ట్రీస్ అనేది పెంచాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్ ఫ్రెండ్స్. ఇక్కడ అట్లా పెంచకపోతే కూడా ఇక్కడ ఫైన్ చేస్తారు ఫ్రెండ్స్ హెవీగా. సో చూడండి ఫ్రెండ్స్, మీరు చెట్లు మనము మీకు సిటీలోనే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఫ్రెండ్స్ చూడండి, మీరు చెట్లు ఎక్కడ చూసినా కూడా ఫ్రెండ్స్ ఫుల్ ఆఫ్ గ్రీన్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా. సో మీరు చూడండి, ఇది చూసి ఐ థింక్ డెఫినెట్గా ఈ వీడియో నేనైతే గ్రీనరీ గురించి ఫోకస్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఫ్రెండ్స్. ఇది గ్రీనరీ మెయింటైన్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మీకు రిపీటెడ్గా నాకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా నేను మీకు ఒక వీడియో చేసి అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు నుంచి కూడా మీరు చూడండి, మనము సిటీ లోపట, సెంట్రల్ సిటీ లోపట మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా
ఎంత గ్రీనరీగా ఉందో అమెరికా లోపల మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఎవ్రీ టైం నేను మీకు క్లియర్గా ఇన్ఫామ్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఉంది, మనము మన కంట్రీలో కూడా గ్రీనరీ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనము దాని గురించి పట్టించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ, తర్వాత ఇవన్నీ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నప్పటికీ కూడా మీరు చెట్లు ఏ విధంగా వీళ్ళు గ్రీనరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీకు ఓవరాల్గా అది చూపించే ప్రయత్నమే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి హౌ బ్యూటిఫుల్ గ్రీనరీ ఈజ్ దిస్ ఫ్రెండ్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే గ్రీనరీ గురించి, అది నిజంగా మనం మెచ్చుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. సో అందుకోసమే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత పీక్ సమ్మర్ లోపట ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఉన్న సెషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది సమ్మర్ ఫ్రెండ్స్. ఇది స్ప్రింగ్ సీజన్ ఫ్రెండ్స్. ఈ స్ప్రింగ్ సీజన్లో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. స్టార్ట్ అయినప్పటికీ కూడా మాకైతే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో 100% ఫ్రెండ్స్ అది ఇట్లా కూల్గా ఉండడానికి అయితే కారణం ఈ గ్రీనరీ అనే నేను చెప్తాను ఫ్రెండ్స్. సో మీ అందరు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీగా ఉందో. సో ఫ్రెండ్స్ మీరు మర్చిపోకుండా నా వీడియోని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను అవకాశం ఉన్న ప్రతిసారి కూడా నేను మీకు ఒక కొత్త విషయాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ and you can enjoy this greenery. And if you like my video friends, please subscribe my video, share my video, like my video friends. Thank you friends, thank you very much. Once again we'll meet in another video friends. Thank you very much friends.